భాగవతము దశమ స్కందం ఉత్తర భాగం. బలరాముడు హస్తినాపురమును గంగలో త్రోయబూనుట. దుర్యోధనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు లక్షణ. ఆమెకు ఒకానొక సమయంలో వివాహమును నిర్ణయం చేశారు. కృష్ణ పరమాత్మ కుమారుడైన సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయిన లక్షణను తన వీరత్వమును ప్రకటించి ఆమెను తీసుకుని ద్వారకానగరం వైపుకి వచ్చేస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు అందరినీ సైన్యంతో వెళ్ళి అతడిని ప్రతిఘటించండి అని తన సైన్యంను ఆజ్ఞాపించాడు. వాళ్ళు వెళ్ళి సాంబుడిని ప్రతిఘటించారు. అప్పుడు సాంబుడు వారితో గొప్ప యుద్ధం చేశాడు. సాంబుడి ధనస్సు విరిచేసి అశ్వములను క్రూలదోసి ఆయన సారథిని నిర్జించి సాంబుడు తీసుకుపోతున్న కన్య అయిన లక్షణను బంధించి తీసుకువచ్చి దుర్యోధనుకు అందజేశారు. ఆయన వాళ్ళిద్దరినీ ఖైదు చేశాడు. ఈ వార్త ద్వారకానగరమునకు చేరింది. వెంటనే కృష్ణ భగవానుడు సర్వసైన్యములతో దుర్యోధను మీదికి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. బలరాముడికి కౌరవులంటే కొంచెం పక్షపాతం ఉంది. దుర్యోధనుడు తన దగ్గర శిష్యరికం చేసినవాడు. ఈ మాత్రం దానికి యుద్ధానికి వెళ్ళనవసరం లేదు, నేను వెళతాను. దుర్యోధనకు 4 మంచి మాటలు చెప్పి లక్షణను మన కోడలిగా తీసుకువస్తాను అని చెప్పి పెద్దలతో కలిసి బయలుదేరి వెళ్ళి ఊరిలోకి ప్రవేశించకుండా ఊరి బయట ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. బలరాముడు మహాబలవంతుడు. బలరాముడితో పాటు ఉద్ధవుడు కూడా వచ్చాడు. భాగవతంలో పరమాత్మ అవతార సమాప్తి చేసేటప్పుడు ఉద్ధవుణ్ణి పిలిచి వేదాంత బోధ చేస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. బలరాముడు ఉద్ధవుణ్ణి దుర్యోధుని వద్దకు రాయబారిగా పంపాడు. ఉద్ధవుడు వెళ్ళి ఒక మాట చెప్పాడు. మీ అందరి చేత పూజింపబడవలసిన వాడైన బలరాముడు పెద్దలైన వారితో ఇవాళ ఈ పట్టణమునకు విచ్చేసి హస్తినాపురమునకు దూరంగా ఉండే ఒక ఉద్యానవనంలో విడిది చేసి ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనను సేవించవలసినది అని చెప్పాడు. బలరాముడు వచ్చాడు అని తెలియగానే దుర్యోధనుడు కౌరవ పెద్దలను తీసుకుని బలరాముడు విడిది చేసిన ఉద్యానవనమునకు వెళ్ళాడు. బలరామునికి అర్ఘ్యపాద్యాలనిచ్చి సేవించాడు. బలరాముణ్ణి పొగిడాడు. అప్పుడు బలరాముడు, నా తమ్ముడైన శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడు నీ కుమార్తె అయిన లక్షణను చేపట్టాలని ప్రయత్నం చేస్తుంటే నువ్వు వానిని నిగ్రహించి ఖైదు చేశావని తెలిసింది. అందుకని నువ్వు నా తమ్ముని కుమారుణ్ణి కోడలిని విడిచిపెట్టి నాతో పంపవలసింది అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, ఏమి చెప్పావయ్యా బలరామ? కాలగతిని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేమెక్కడా, యాదవులైన మీరెక్కడా? మీరు పశువులను తోలుకునేవారు. మీకు రాజ్యాధికారం లేదు. మీకు మా పిల్ల కావాల్సి వచ్చిందా? నీ మాటలు వింటుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? కాళ్ళకి తొడుక్కోవలసిన చెప్పులు తలకెక్కాలని కోరుకుంటే ఎలా ఉంటుందో నువ్వు కోరిన కోరిక అలా ఉంది అని యయైతి శాపం చేత అసలు యాదవులైన మీకు రాజ్యాధికారం చేసే అధికారం లేదు. కానీ మీరు రాజులు ధరించే ఛత్ర చామరాదులు అన్నీ ధరిస్తున్నారు. రాజభోగములన్నిటినీ అనుభవిస్తున్నారు. ఇంతటి గౌరవమును పొందారు. కృష్ణుణ్ణి చూసి మిమ్మలను చూసి ఎవరు గౌరవించలేదు. కౌరవులతో మీకు సంబంధం ఉంది కాబట్టి మీరు దుర్యోధనుడి గురువుగారు అని మిమ్మల్ని గౌరవిస్తున్నారు. రాను రాను ఆ గౌరవంను పక్కన పెట్టి మాతోనే బియ్యముందాలని కోరిక పుట్టిందే మీకు. కాబట్టి ఇది జరిగే పని కాదు. మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది అని చెప్పి దుర్యోధనుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బలరాముడు చెప్పిన జవాబు వినడానికి కూడా అక్కడ లేడు. ఆయనతో మాట్లాడడం ఏమిటన్నట్లుగా వెళ్ళిపోయాడు. అప్పుడు బలరాముడు అక్కడ ఉన్న కౌరవ పెద్దలను చూసి, దుర్యోధనుని మాట తీరు మీరు చూశారు కదా, ఎవరి వలన ఎవరికి గౌరవం కలిగిందో చెప్తాను వినండి. ఏ కృష్ణ భగవానుడి దగ్గరకు వచ్చి నరకాసురుణ్ణి వధించాలని
అనుకున్నప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి స్తోత్రం చేశారో, దేవేంద్రుడంతటి వాడు కూడా ఈ వేళ భూలోకంలో తిరుగుతున్న కృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని గౌరవించి భజించి స్తోత్రం చేస్తున్నాడు. ఏ పరమేశ్వరుని మందిరం కల్పవృక్షముల తోటయో అక్కడకు వచ్చిన వారి కోరిక తీరకపోవడం అనేది ఉండదు. ఏ మహాత్ముడి కనుసైగ చేత అందరి కోరికలు తీరుతాయో, ఏ పరమేశ్వరుని పాదయుగాలిని ప్రతినిత్యం సేవించాలని లక్ష్మీదేవి అంతటిది తాపత్రయపడుతుందో, నిరంతరము సేవిస్తుందో, ఏ పరమేశ్వరుని అంశభూతంగా నేను, చతుర్ముఖ బ్రహ్మ వంటి వారం జన్మించాము, అట్టి పరమేశ్వరుడు దుష్ట సంవారకుడైన శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం చేత ఇవాళ ఉగ్రసేనుడు రాజ్యం చేస్తూ ద్వారకా నగరమును ఏలగలుగుతున్నాడు. అది పరమ యథార్థం. కానీ ఇవాళ దుర్యోధనుడు మాకు కృష్ణుని వలన వైభవం రాలేదని అంటున్నాడు. ఇంతటి దుర్మార్గంగా మాట్లాడేవానికి తగిన బుద్ధి చెప్పి తీరాలి అని లేచి గంగానది ఒడ్డుకు వెళ్ళి ఈ అస్తినాపురం నంతటిని నాగలితో పట్టిలాగి తీసుకువెళ్ళి గంగానదిలో కలిపివేస్తాను అని తన నాగలిని అస్తినాపుర నేల లోపలి కంట గుచ్చి లాగాడు. లాగితే సముద్రంలో పడవ తరంగములకు పైకి తేలినట్లు ఇన్ని రాజసౌధములతో ఉండే అస్తినాపురం అలా పైకి లేచింది. దానిని గంగానదిలోకి లాగేస్తున్నాడు. అంతఃపురం కదిలింది. దుర్యోధనుడు ఏమి జరిగిందని అడిగాడు. నువ్వు అనిన మాటలకి బలరాముడు అస్తినాపురిని నాగలిని తగిలించి గంగలో కలుపుతున్నాడు అన్నారు. అప్పుడు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వంటి పెద్దలందరినీ తీసుకుని దుర్యోధనుడు బలరాముని వద్దకు పరుగు పరుగున వచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడు బలరాముని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. నా తప్పు మన్నించండి అని ప్రార్థించాడు. అప్పుడు బలరాముడి కోపం చల్లారింది. బలరాముడికి అనేకమైన కానుకలనిచ్చి లక్షణను, సాంబుడిని రథం ఎక్కించి పంపించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జీవితంలో ఈ విషయములను బాగా గుర్తుపెట్టుకో అని చెప్పడం కోసమని అస్తినాపురం దక్షిణం వైపు ఎత్తుగా ఉంటుంది, ఉత్తరం వైపు పల్లంగా ఉంటుంది. ఆనాడు ఆ యుగంలో బలరాముడు తన నాగలితో ఎత్తిన భూమి మానవాళికి ఒక పాఠం చెప్పడానికి అలానే ఉండిపోయింది. బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళుట. బలరాముడు ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన లీల చేశాడు. ఆయన సుతుడిని చంపివేశాడు. సుతుడు పురాణములను చెబుతూ ఉండే మహానుభావుడు. సత్వాగుణమునకు పేరెన్నిక గన్నవాడు. భగవద్గతలు చెప్పుకునే సుతుడిని బలరాముడు చంపివేయడం ఏమిటి అనగా, బలరాముడంతటి మహాత్ముడు కూడా కోపమును నిగ్రహించుకొనకపోతే ఎంత పొరపాటు జరిగిపోతుందో ఈ కథలో మనకి చూపిస్తారు. ఒకనాడు నైమిషారణ్యంలో దీర్ఘ సత్రయాగం జరుగుతుంటే బలరాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ సుతుడు పురాణ ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ ఆయన దగ్గర ఉన్న పెద్దలందరూ ఆయన ప్రవచనం వింటున్నారు. బలరాముడు అక్కడికి వచ్చినప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. ఒక సుతుడు మాత్రం నమస్కారం చేయలేదు. బలరాముడు చూసి ఇతనికి బుద్ధి చెప్పాలి అని అనుకొని సుతునికి దగ్గరగా వచ్చి అక్కడ ఒక దర్భనొక దానిని చేతిలోకి తీసుకొని ఆ దర్భతో సుతుని కంఠం మీద కొట్టాడు. కొడితే సుతమహర్షి కంఠం తెగిపోయి కింద పడిపోయాడు. సభలో ఆహాకారములు చెలరేగాయి. బలరాముడు నా పట్ల అధిక్షేపించి ప్రవర్తించాడు కాబట్టి నేను ఆయన కంఠంను నరికేశాను అన్నాడు. అక్కడ పురాణంను వింటున్న వాళ్ళు, బలరామ, నీ వలన జరగకూడని అపచారం జరిగింది. సుతుడు ధర్మాధర్మ వివక్షత తెలిసి ఉన్నవాడు, మహానుభావుడు. ఆయన లేవకపోవడానికి కారణాలు మేము చెబుతాం. నీకు తెలియని రహస్యములున్నాయా? నీకు తెలియని ధర్మ సూక్ష్మములు ఉన్నాయా? ఆయనకు మేము బ్రహ్మస్థానమును ఇచ్చాం. ఆయన బ్రహ్మయ్య కూర్చొని ఉండగా నువ్వు సభలోనికి వచ్చావు. ఎవరు బ్రహ్మగా కూర్చొని ఉన్నాడో అటువంటి వాడు లేచి నిలబడవలసిన అవసరం లేదు
అందుకని సుతుడు కూర్చున్నాడు. సుతుని యందు దోషం లేదు. ఇప్పుడు నిన్ను పాపం పట్టుకుంది. నువ్వు చేసినది సామాన్యమైన పాపం కాదు అని చెప్పారు. అప్పుడు బలరాముడు తను చేసిన పనికి చాలా బాధపడి, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? మీరు నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అని అడిగాడు. అప్పుడు మహర్షులు, నేను అనంతుడను అని అన్నావు కదా, ఆ ఈశ్వర శక్తితో సుతుడిని మరలా ప్రాణం పోయవలసింది అన్నారు. అప్పుడు బలరాముడు, నిజమే, సుతుడు బతకవలసిన వాడు, లోకమునకు పనికి వచ్చేవాడు. కాబట్టి ఈ సుతుడిని నా యోగశక్తి చేత బతికిస్తాను అన్నాడు. ఇంకపై సుతునకు రోగం అనేది ఉండదు. బుద్ధి యందు ధారణాశక్తి చెడిపోవడం అనేది ఉండదు. అపారమైన విద్యాబలంతో ఉంటాడు. గొప్ప శక్తి కలవాడై ఉంటాడు. అటువంటి సామర్థ్యములను సుతునికిచ్చి పునఃజీవితమును ఇస్తున్నాను అని మరణించిన సుతుణ్ణి బ్రతికించాడు. నేను చేసిన తప్పుకి పనికి నా మనసు బాధ తీరలేదు. మీరు ఇంకా ఏదైనా అడగండి, చేసి పెడతాను అన్నాడు. పొరపాటు ప్రతివాడు చేస్తాడు. పొరపాటు చేయడం తప్పు కాదు. మనుష్య జీవితంలో పొరపాటు చెయ్యనివాడు ఉండడు. పొరపాటు చేసినవాడు బలరాముడిలా ప్రవర్తించాలి. తప్పు తెలుసుకొని ఆ తప్పును అంగీకరించి దానిని సరిదిద్దుకోవాలి. అది జీవితమునకు వెలుగునిస్తుంది. సుతుడు ఈ విధంగా చెప్పారు. ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు పల్వలుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు మేము చేసే యజ్ఞయాగాదులను పాడు చేస్తూ ఉంటాడు. మేము యజ్ఞం మొదలుపెట్టి అరణిమదనం చేసి అగ్నిహోత్రం తీసుకువచ్చి యజ్ఞవేదిలో పెట్టి ఆవెస్సు ఇవ్వడం మొదలుపెట్టగానే వాడు ఆకాశంలోకి వచ్చేస్తాడు. మలమూత్రములు, రక్తము ఇవన్నీ తెచ్చి అగ్నిహోత్రంలో వేస్తాడు. వేదిలో ఉన్న అగ్నిహోత్రం చల్లారిపోతుంది. అప్పుడు వాడు పెద్దగా పకపక నవ్వేసి వెళ్ళిపోతాడు. అందుకని నువ్వు పల్వలుణ్ణి సంహరించు. అప్పుడు మేము యజ్ఞయాగాదులను ఆటంకం లేకుండా చేసుకుంటాము అని చెప్పారు. ఋషులు పల్వలుని సంహరించమని బలరాముని కోరిన కోరిక చాలా అర్థవంతమైన కోరిక. బలరాముడు వెంటనే వెళ్ళి పల్వలుణ్ణి చంపలేదు. అతడు ఏమి చేస్తాడు అని అడిగాడు. మేము యజ్ఞం చేస్తే పాడు చేస్తాడు అని ఋషులు చెప్పారు. అయితే మీరు యజ్ఞం చేయడం ప్రారంభించండి, వాడు వచ్చినట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞంను ప్రారంభించారు. పల్వలుడు వచ్చినట్లయితే సంహరిస్తాను అని చెప్పాడు. ఆయన మాట ప్రకారం ఋషులు ఒక యజ్ఞంను ప్రారంభించారు. పల్వలుడు వచ్చి యజ్ఞగుండంలో మలమూత్రములను విసరడం ప్రారంభించాడు. బలరాముడు చూశాడు. వెంటనే ఎడమ చేతితో నాగలి తీసి వాడి తలకాయకు వేసి కిందికి లాగాడు. కుడి చేత్తో రోకలి పుచ్చుకొని తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. నెత్తురు బుగబుగా కక్కుకుంటూ పల్వలుడు మరణించాడు. తర్వాత బలరాముడు, నేను పల్వలుని చంపివేశాను. మీరు యజ్ఞయాగాదులు చేసుకుంటారు. కానీ ఇంకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తుంది. ఇంతకు పూర్వము నేను చేసిన పాపములు పోవడానికి ఈ పనులు చేశాను. ఇప్పుడు నేను కొంత పుణ్యబలంను సమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే వ్యాఘ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఋషులు, నువ్వు 12 నెలలు ఇంటి ముఖాన్ని వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థములు అన్నిటిలో స్నానం చేయి. అప్పుడు నీ మనసు ప్రశాంతత పొంది పుణ్యమును పొంది సత్వగుణమును పొందుతావు. మనసునందు పాపపు ఆలోచన, అహంకారము పైకి రావు. వినయంతో నిలబడగలుగుతావు అన్నారు. బలరాముడు అప్పుడు బయలుదేరి పుణ్యతీర్థములలో స్నానం చేశాడు. మనము పుణ్యక్షేత్రములకు ఎందుకు వెళ్ళాలో, ఎందుకు తీర్థముల యందు స్నానం చేస్తామో, ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావుడు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైన ఈ వ్యాఖ్యానమునందు పొందుపరిచారు.